నమస్తే. 2026 సంవత్సరంలో జరగబోయే శ్రీ సమ్మక్క సారలక్క మేడారం జాతర ఈ రాబోయే కొత్త సంవత్సరంలో జరగబోయే దానికి ఏర్పాట్ల కోసం ఆ పూజారులతోటి పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సమ్మక్క సారక్క జాతర యొక్క ఆ గద్దెల దగ్గరికి అయితే వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారికి ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమ్మవారిని దర్శించడానికి వెళ్ళిన పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరము ఏదైతే వీళ్ళు అధికారంలోకి రాగానే మొదటిసారిగా సమ్మక్క సారలక్క దగ్గరికి వెళ్ళినప్పుడు జనాలను కట్టడించి జనాలు మొత్తం వారిని ఇబ్బంది కలిగించి దర్శనానికి పోకుండా ఒక లైన్లో ఉంచి వారిని ఇబ్బంది పెట్టారు. అలా పెట్టడంతో జనాలందరూ బీభత్సంగా తిట్టారు. ఎట్లా తింటారంటే వాళ్ళకు నోటికి వచ్చినట్టుగా తిట్టారు. ఇది గతంలో ఉన్న వీడియో ఒకసారి మీకు ప్లే చేసి చూపెడతాం ఒకసారి. ఇది గతంలో ఉన్న వీడియో. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇజ్జత్ తీసేసారు. ఒక మహిళలు అయితే తిట్టరాని తిట్టు కూడా తిట్టారు. తిట్ల మధ్యలో నుంచి అమ్మవారిని దర్శించుకున్న గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదేవిధంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఏ భక్తుల్ని కూడా రానివ్వలేదు. ఈరోజు సమ్మక్క సారక్కల దగ్గర ఏ భక్తులు వచ్చినా కూడా వారిని లోపలికి అలో చేయలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నాడని ప్రజలందరినీ భక్తులందరినీ దూరం ఉంచిన పరిస్థితి కూడా పడుతూ ఉంది. ఎవరైనా ప్రజల్ని దగ్గర తీసుకొని ప్రజల్లో క్రేజ్ పెంచుకునే నాయకుని మనం చూసాం. కానీ ప్రజలకు దూరంగా ప్రజల్నే సమస్యగా భావించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్నే దూరంగా ఉంచాడు. సీతక్క గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్పెషల్ జెట్ సెక్యూరిటీ మధ్యలో 300 మంది పోలీసులు పహారాలు కాస్తూ ఉండగా రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క సమ్మక్క సారలక్క తలని దర్శించుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక నాయకుడు వెళ్తుండంటే ప్రజలు ఎంతో ప్రేమతోటి ఆప్యాయతతోటి సంతోషంతో రిసీవ్ చేసుకుంటారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఉండొద్దు. ఏ సదస్సుకి వెళ్ళినా ఏ మీటింగ్లకు వెళ్ళినా ఏ సభ దగ్గరికి వెళ్ళినా ప్రజలు ఉండొద్దు. ప్రజలకి ఆయనకి 200 మీటర్ల డిస్టెన్స్ ఉంటేనే అతనికి బాగుందన్నట్టుగా ఉంది వ్యవహారం ఎంత. అయితే రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే పోయినసారిలాగా పరువు పోవద్దు, రేవంత్ వస్తున్నప్పుడు సామాన్య భక్తులు దర్శనం ఆపండి. మేడారంలో రేవంత్ రెడ్డి పర్యటన సామాన్యుల సమ్మక్క సారలక్క తల్లుల నిదర్శనానికి బ్రేక్. గత సంవత్సరం మేడారం జాతరకు వెళ్లిన రేవంత్ రెడ్డిని మర్యాదగా ఆశీర్వదించిన భక్తులు. దీంతో రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో సామాన్య భక్తులు దేవతల దర్శనం తాత్కాలికంగా నిలిపివేత. 300 మంది పోలీసులతో రేవంత్ రెడ్డికి రక్షణ. రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాతే భక్తులకు అనుమతి అనుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావడానికి 300 మంది పోలీసులు అడ్డ. ఏంది అదేమైనా పాకిస్తాన్ బార్డర్లో ఉందా లేకుంటే నక్సలైట్ ఏరియానా? అవేమి కాదు కదా. మేడారం తల్లి దగ్గర రావడానికి ఇంత సెక్యూరిటీ ఏం అవసరం? సరే సెక్యూరిటీ ఒక ముఖ్యమంత్రి తెలంగాణని పరిపాలించే నాయకుడికి సెక్యూరిటీ ఉండాలి, నేను ఉండదని చెప్తలేను. అయితే ప్రజల్ని ఎందుకు అలో చేయలేదు? ప్రజలే అక్కడ నక్సలైట్ అయ్యారా లేకుంటే ప్రజలే పాకిస్తాన్లో అయ్యారా? ఎవరయ్యారో అర్థం కావట్లేదు. ఎట్లా పోతున్నారు మీరే చూడండి. ఇక చూడండి చుట్టూ ఎక్కడైనా మీకు మనుషులు అవపడుతున్నారు, ఎక్కడ కూడా ప్రజలకి ఇట్లా ఎవరైనా లేదు. మరి అట్లాంటి ఎందుకు ఒక ప్రజలు ఉండరు, ఎవరు ఉండరు, ఏం లాభం? గతంలో ఇదే బ్యాచ్ సేమ్ టు సేమ్ బ్యాచ్ ఇట్లనే వచ్చిర్రు. ఇక నానా రకాలుగా ఒక లెక్కని చెప్పాలంటే నానా రకాలుగా ఆ యొక్క దర్శనం దగ్గరకు వచ్చేటప్పుడు తిట్ల మధ్యల నుంచి దర్శనాన్ని చేరుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈరోజు కూడా అదే తీరు యాజ్ ఇట్ ఈజ్గా ప్రజలు మళ్ళీ నన్ను తిడతారనే భయంతో సార్ గారు ఆ మేడారంకి అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది. అయితే నేను ఏమంటున్నా అంటే ఏ నాయకుడైనా ఈరోజు గల్లీ లీడర్ అయినా కానీ వార్డ్ మెంబర్ అయినా కూడా 10 మంది మనల్ని ఎంకరేజ్ చేస్తుండే, లేకుంటే ఆ 10 మందిలో మన క్రేజ్ పెంచుకోవడానికి వాళ్ళకు రకరకాల మర్యాదలు చేసి వాళ్ళని ఫ్యాన్స్ ఫాలోయింగ్ లభించుకుంటారు చాలామంది వరకు. కానీ ఈ ముఖ్యమంత్రి అట్లా కాదు, కొంచెం డిఫరెంట్ మనిషి అన్నట్టు. అక్కడ ఈయన ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు ఉండదు. ఫస్ట్ మొన్న కామారెడ్డి వరదలు బాగా వచ్చినప్పుడు కూడా సేమ్ టు సేమ్ మిత్రులారా అక్కడ రేవంత్ రెడ్డిని అభిమానించేటోళ్ళు ఒక 3గురినే తీసుకొచ్చిర్రు. మరి వాళ్ళకి పైసలు ఇచ్చి తీసుకొచ్చిర్రా లేకుంటే వాళ్ళు కార్యకర్తలు అర్థం కాలేదు. కానీ ఒక 3గురు మాత్రమే కామారెడ్డి మొత్తం మునిగిపోయి మమ్మల్ని కాపాడనంటూ దగ్గర 120 వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయితే అక్కడ వచ్చేది మాత్రం ఆ సోషల్ మీడియాలో ఎవరైతే మాట్లాడారో వాళ్ళు ఎవరు అవపడలా.
అసలు ఆ కామారెడ్డికి సంబంధం లేని ముగ్గురు మహిళలను తీసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడారు. చుట్టూ ఎక్కడ జనం లేరు. మీరు విజువల్ని మళ్ళీ ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేసుకుని కూడా అవపడుతుంది. చుట్టూ ఎక్కడ కూడా జనం అవపడతలేరు, ఎక్కడ మనుషులు కూడా లేరు, ప్రజలు కూడా లేరు. ముగ్గురు మహిళలతోటే ఎన్ని ఎకరాల పొలాలు మునిగిపోయినా, ఎంత నష్టపరిహారం జరిగింది, ఎన్ని ప్రాణ నష్టాలు జరిగాయని ఈ విధంగా అడగాల్సింది పోయి మీరు పంట వేసుకున్నారా, అట్లెట్లా మునిగిపోయింది, దానికి మనం ఏ ప్రభుత్వంతో మాట్లాడదాం అన్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొంచెం క్లారిటీ లేకుండా మాట్లాడడం జరిగింది. ఎందుకని ప్రజల్ని అవాయిడ్ చేసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరం తిరుగుతుండు. ఏం అవసరం అంతలా? ఈయనని మార్పు కావాలని మా నల్లమల్ల పులి అని ఎంతో గౌరవంగా ఆప్యాయతంగా పిలుచుకునే మనిషి ఈరోజు ప్రజల్ని ఒక్కరిని కూడా దగ్గరికి రానియకుండా పోలీస్ పహారాలో భూసేకరణ చేయడాలు, పోలీస్ పహారాలో ప్రజల్ని ఇబ్బంది పెట్టుడు, పోలీస్ పహారాలలో ఆ యొక్క వరద బాధితుల దగ్గరికి వెళ్ళుడు, పోలీస్ పహారాలో ఈ యొక్క లాస్ట్కి సమ్మక్క సారలక్క ఆ యొక్క గద్దెల దగ్గరికి కూడా పోవాలన్నా కూడా పోలీస్ పహారాలు ప్లస్ జనాలు కూడా ఉండొద్దు. అక్కడ జనాలు కూడా ఉండొద్దు. సరే, ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేకుంటే అక్కడ సమ్మక్క సారలక్క రాబోయే జాతర యొక్క ఆ బ్రాహ్మణులతోటి కలిసి చర్చించే విషయం కావచ్చు, అవన్నీ పక్కన పెడదాం. కానీ తరోర్లీ అక్కడ ఒక రోజుకి 1000 మందికి పైగా భక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ యొక్క సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకొని వెళ్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ వాళ్ళను కూడా రానియకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దర్శనం చేసుకున్న తర్వాతనే ఎక్కడ దూరం నుంచి వచ్చి ప్రజలైనా అక్కడ దర్శనానికి వెళ్ళాలనుకుంటూ ఈ యొక్క చిన్నపాటి స్ట్రిక్ట్ రూల్ పెట్టడం జరిగింది. అంటే భయపడుతున్నాడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి? ప్రజలే కదా వాళ్ళేమో నక్సలైట్లో లేకుంటే పాకిస్తాన్ అంటే అది వేరు, వాళ్ళు ప్రజలే కదా. మరి ప్రజలకు ఎందుకు భయపడుతున్నాడో అర్థం కాని పరిస్థితిలో ఉంది వ్యవహారం. ఇక్కడ గతంలో ఇజ్జత్ తీస్తారని అదే ఆలోచనతోటి ఇప్పుడు కూడా మళ్ళీ నా పరువు తీస్తారు, నన్ను ఇష్టానుసారంగా పోయినసారి తిట్టిర్రు, ఇప్పుడు కూడా తిట్టిర్రు అనుకుంటూ ప్రజలకి భయపడి ప్రజలు దూరం పెట్టినది ఇక్కడ క్లారిటీగా అవుపడుతూ ఉంది. ఏ నాయకుడైనా ప్రజలతోటి మమేకమే వెళ్ళేట మా నాయకుడు ఉంటాడు. ప్రజల్ని దూరం పెట్టి నడిచే నాయకుడు అంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. అంటే అధికారంలో ఉన్నప్పుడే ఇంత భయపడుకుంటూ ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంది, ప్రజలు ఏ ఒక్కరు కూడా నన్ను ఆప్యాయంగా ముఖ్యమంత్రి అని స్వీకరించడం లేదని ఒక భావనని కలిగినప్పుడు మరి రేపు అధికారం దిగిపోయినప్పుడు నీ పరిస్థితి ఏంది? సామాన్య ప్రజలే నువ్వు అధికారంలో ఉండగానే రాళ్లతో కొడదామని ఎదురే చూస్తున్నారు. రైతులైతే ఏమో ఉక్రోషం మీద ఉన్నారు. ఇది నేను చెప్పి ముచ్చట కాదు, రైతన్నుల నోటి నుంచి వచ్చే ముచ్చట. ఒక్కసారి రేవంత్ రెడ్డి అవుపడితే మేము ఆయనకు ఎట్లాంటి సన్మానం చేయాలో ఆ తీరుగా సన్మానం చేద్దామని చూస్తున్నామని మాటను పట్టుకొని రేవంత్ రెడ్డి భయపడుతున్నాడా, లేకుంటే ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ఆయన అయితే ప్రజల్ని ఉంచుతలేడు. ఎక్కడ పోయినా కూడా, ఎక్కడ దగ్గర పోయినా కూడా ప్రజలు ఎక్కడ కూడా ఉండట్లేదు, ఎవరు ఉండట్లేదు. ఈయనే భయపడుతుండు ప్రజలతోటి. ఇంత ఘోరమైన పరిస్థితి నేను ఎక్కడ చూడలే. ఇదే విధంగా బీహార్లో ఒక యువతి చనిపోతే ఆ యువతి పైన ఒక సంథింగ్ ఎమ్మెల్యేనో ఎంపీనో అతను కొంచెం రాంగ్గా మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అక్కడ ప్రజలు ఈ బీహార్ ఎన్నికల టైంలో ఆయన వచ్చిండట ప్రచారానికి, వస్తే రాళ్లతోటి కర్రలతోటి కొట్టి మారి తరిమిర్రు. మామూలుగా కొట్టలేదు, ఎట్లా ఉరికిండంటే ఇక దాన్ని మనం ఊహించుకోలేము, దాన్ని చూపించలేని విధంగా కొట్టిరు ఆయనని. మరి రాబోయే రోజుల్లో ఇదే తీరు మన తెలంగాణలో అమలు కాబోతుందా అన్నట్టుగా కొంచెం డౌట్లు అనేది ఇక్కడ వస్తూ ఉంది. ప్రజానాయకుడు, ప్రజల్ని పరిపాలించే నాయకుడు ప్రజల్లో ఉండాలి, ప్రజల్లో మమేకమే ఉండాలా. 100 మంది ఏంది, 1000 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని దిగినా పర్వాలేదు, ప్రజలు ఉండాలి కదా దగ్గర, ప్రజలతోటి కలిసి ఉండాలి కదా. మరి రేవంత్ రెడ్డి దగ్గర ఒక ప్రజలు రావద్దు, ఎవరు రావద్దు, ఆయనను ముట్టుకుంటే కాళ్ళతో తన్నుతాడు, లేకుంటే వాళ్ళ కుల పెద్ద ఎవరిదైనా ఒక ఫోటో ఉంటే ఆ ఫోటోని ఇసిరి పారేస్తాడు. ఎవరైనా జెండా పార్టీలో మారడానికి వస్తే అతను ఇట్లా గుంజి వీపు మీద ఒకటి కొట్టి ఇట్లా పక్కకి ధర్మేస్తాడు. ఇది మొదటి నుంచే ఉంది, ఇప్పటి నుంచి కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మొదటి నుంచే ఉంది కాబట్టి ప్రజలు ఎవరిని దగ్గర రానియట్లేదు మనిషి. అందుకనే భయపడినే చెప్పుకోవచ్చు. ఈ తీరుగా కూడా పర్యటించుడు, ఇదో కూడా పర్యటించుడేనా? ప్రజలతో మన్నన పొందిన నాయకుడు ఉండి ఎంత అసలు ఊసిపోతే ఎంత?